ఇదైతే చూసుకోండి, ఇదైతే 20 mm ఉంది. 00 20 mm మ్యాచ్ అయింది. రైతులందరూ నమస్కారము. నేను మీ నవీన్ మాట్లాడుతున్నాను, అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ నుండి. ఈ సీజన్లో డిస్ప్లే కొనాలని ఆలోచిస్తున్నారా? ఒకవేళ కొనే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ సూచనలు కానీ ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలని నేను ఈ వీడియోలో మీకు సింపుల్గా వివరిస్తాను. ఇప్పుడు లెట్ సపోజ్ మనం షాప్ కాడికో కంపెనీ కాడికి పోయి ప్లవ్ తీసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ముందుగా ఏం చూస్తాం? బాడీ ఏ విధంగా ఉంది, ఫ్రేమ్ ఏ విధంగా ఉంది, ఎంత థిక్నెస్లో ఉంది, మంచిగా ఉందా, లేకుంటే ఎలాంటి రకమైన వాడుతున్నారు అని చూస్తాం. ఇప్పుడు లెట్ సపోజ్ మనం ఇప్పుడు యూనివర్సల్ కంపెనీకి సంబంధించిన ప్లవ్ అయితే చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి 20 mm ఉంది. 20 mm ఉంటే మనకు సేఫే, బెటర్. మళ్ళీ 12 mm 14 mm 16 mm తీసుకుంటే మళ్ళీ బెండ్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పట్టీలు పెట్టుకొని వెల్డింగ్ చేసుకొని మళ్ళీ హోల్స్ వేసుకొని మళ్ళీ నట్ బోల్ట్ వేసుకొని మళ్ళీ పని చేసుకోవాల్సి వస్తుంటుండే. ఇప్పుడు ఒకటేసారి 20 mm ఉంది కాబట్టి సింపుల్ పని అయిపోతుంది. బెండింగ్ కానీ బ్రేకేజ్ ఇష్యూస్ ఏదైనా ఉండవు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రేమ్ సక్సెస్, 20 mm ఉంది, టిక్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి టాప్ లింక్ ఏ విధంగా ఉంది, టాప్ లింక్ తగిలిచ్చే హైడ్రాలిక్ పట్టీలు సన్నగా ఉన్నాయా, దొడ్డుగా ఉన్నాయా, దొడ్డుగా ఉంటే ఎంత దొడ్డుగా ఉన్నాయి ఇవి చూసుకోవాలి. ఇది వచ్చేసి చూడండి ఎంత దొడ్డుగా ఉందో, 2 దిక్కులా. మీరు ఎంత లోడ్ పడని, ఎంత పెద్ద గట్టి రాళ్ళు రాని, ఏది రాని ఎరిగిపోయేటట్లయితే నాకైతే కనబడతలేదు. ఇదైతే అసలు ఇరిపోవు కూడా, బెండు కూడా కావు. ఇదైతే పాయింట్ CAT 1 CAT 2 సక్సెస్ఫుల్, చెక్ లిస్ట్ 2 ఓకే డన్. నెక్స్ట్ ఇదైతే మరీ ముఖ్యమైన భాగం, ఎందుకంటే క్రాస్గా ఉంటుంది కాబట్టి దీని మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం చూసుకునేటప్పుడు ఈ బాడీ నుండి మన టాప్ లింక్ తగిలిచ్చే పిన్ వరకు మొత్తం ఒకటే భాగం ఉందా, లేకుంటే సన్న పట్టీలు తగిలిచ్చి మళ్ళీ పైన ఓన్లీ బిల్లలు తగిలిచ్చారా, అది చూసుకోవాలి. ఇది మాత్రం పక్క జాగ్రత్తమైన విషయం, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నార్మల్గా బయట మార్కెట్లో ఏం చేస్తారంటే ఈ నుండి ఇంతవరకు సన్నటి ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్తో వెల్డింగ్ చేస్తారు, పైన 2 పట్టీలు అనేది అతికిస్తారు. ఇవి మనం చూస్తున్న యూనివర్సల్ కంపెనీకి సంబంధించిన డిస్ప్లే అయితే అట్లా లేదు. కింద బాడీ నుండి పైన బాడీ వరకు ఒకటే ఫ్రేమ్ ఉంది, మళ్ళీ డబుల్ పట్టే ఉంది. కింద నుండి పై వరకు మొత్తం లోపలికి వెళ్ళి డబుల్ పట్టే ఉంది, బయటకు వెళ్ళి డబుల్ పట్టే ఉంది. ఓకే, ఇంక ఇట్లా ఉందంటే మనకు ఇసుక పోయే సమస్యలు కానీ, పైలిపోయే సమస్యలు కానీ, ఇరిపోయే సమస్యలు మాత్రం అయితే ఉండవు. చెక్ లిస్ట్ పాయింట్ 3 ఓకే డన్. ఇంకా నెక్స్ట్ అసలైన భాగం, పెంకలు ఎట్లున్నాయి, పెంకల బేరింగ్లు ఎట్లున్నాయి, టిల్ట్ డైరెక్షన్ కానీ యాంగిల్ డైరెక్షన్ కానీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఉంటే ఏ విధంగా ఉన్నాయి, అవి మంచిగా మట్టిని తిప్పేయగలుగుతా తిప్పేయలేవా, ఇదైతే మనం ఇక్కడ చూసి చెప్పుకోలేం, కానీ కనీసం మనకున్న జ్ఞానంతోనైతే చూసుకోగలం. ఈ పెంక 42 నుండి 45 డైరెక్షన్ మధ్యలో ఉండాలి. పెంక కరెక్ట్ డైరెక్షన్లో ఉంది. పెంకకు వచ్చి బుడదను మట్టిని తీసేసే స్కేప్స్ ఇవి కూడా అడ్జస్టబుల్. నార్మల్గా వేరే ఏంటంటే అయితే ముందలకైనా అవుతాయి, లేకుంటే వెనకాలకైనా అవుతాయి. ఇదేంటంటే మనం ఏడు ఆపుకోవాలనుకుంటే ఆడ ఆపుకోవచ్చు. ఇదేంటంటే నట్ బోల్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ఇది మంచిగా ఇచ్చింది కంపెనీ ఆఫర్. నట్ బోల్ట్ సిస్టమ్ వచ్చింది కాబట్టి పైకంటే పైకనుకోవచ్చు, కిందికనుకోవచ్చు. మనం ఏడంటే ఏడు ఆపుకోవాలనుకుంటే ఆడ ఆపుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది ఫీచర్. నెక్స్ట్ అబ్బులు, బేరింగ్లు, స్పిండిల్. అబ్బులు, బేరింగ్లు యూనివర్సల్ కంపెనీ కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళ సొంత కంపెనీ తయారు చేసుకుంటున్నట్టుంది, అవుట్ సోర్సింగ్ చేయట్లేదు. ఇది అవుట్ సోర్సింగ్ చేయకపోతే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ అనేది కంట్రోల్ అవుతుంది. బయటికి వెళ్ళి తెప్పించుకొని వేస్తే ఏంటంటే వాడి ఇష్టం వచ్చినట్టు వస్తాడు, మనం అడిగినకి రాదు, చేయనికి రాదు, ఏమి అన్నికి రాదు. ఇదేంటంటే వాళ్ళ సొంత కంపెనీ కాబట్టి. ఇంకో విషయం నట్టు బోల్ట్ కూడా వాళ్ళే ఉన్నాయి. సో యూనివర్సల్ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ అనేది మంచిగా జరుగుతుంది. ఈ స్పిండల్ హెవీగా ఉంది, లోపల వచ్చే బేరింగ్లు కూడా హెవీగానే ఉన్నాయి, ARB బేరింగ్లు వస్తాయి. దానికి మళ్ళీ ఎక్స్ట్రా గ్రీజ్ నిప్పల్ కూడా వచ్చింది. గ్రీజ్ నిప్పల్ అయితే నేను నార్మల్గా వేరే దాంట్లోకి అయితే చూడలేదు. ఇప్పుడైతే ఇందులో అయితే గ్రీజ్ నిప్పల్స్ వచ్చినాయి. గ్రీజ్ నిప్పల్స్ కూడా మంచిగా వాడుకోవచ్చు. ఎంత లూబ్రికేషన్ మంచిగా జరిగితే ఎక్కువ రోజులు మనకు మిషన్ అనేది ఎక్కువ పని చేస్తుంది, ఎక్కువ సారదారిస్తుంది. ఇంకోటి ఏంటంటే నట్ బోల్ట్ సిస్టమ్, ఈ బేరింగ్ తీసుకోవడానికి పెట్టుకోవడానికి లోపల ఉండే సిస్టమ్ కూడా ఇది వచ్చేసి నట్ బోల్ట్ సిస్టమ్ ఇచ్చిండు. ఇది కూడా జస్ట్ నట్ లాగానే జస్ట్ పానబెట్టి ఇప్పుకోవచ్చు, మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు ఫిట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. నార్మల్గా వేరే ఉందంటే జస్ట్ చెక్ నెట్ లాగా వస్తుంది. చెక్ నెట్ ఏంటంటే భూమికి అరిగి చెక్ నెట్ అరిగిపోతుంది. దాని తర్వాత దీనికి రానే రాదు. మళ్ళీ మెకానిక్ షాప్ కడుకునే వాళ్ళు లేకుంటే సుత్తర గన్ను తీసుకొని కొట్టాలి. అట్లా కొడుతున్నప్పుడు ఈ అబ్బులు కూడా వదిలిపోతాయి. అట్లా చాలాసార్లు చూసిన నేను. ఈ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ, ఈజీగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ లెగ్ కూడా ఫుల్ హెవీగా ఉంది, నాకు కనబడుతుంది కదా. లెగ్ కూడా ఫుల్ అంటే ఫుల్ హెవీగా ఉంది. 2 దిక్కులకెళ్ళి సపోర్ట్ ఇచ్చారు, మళ్ళీ ఎక్స్ట్రా పట్టి. ఇది కూడా బాగుంది. ఇందులో మరొక సర్ప్రైజింగ్ విషయం ఏముందంటే ఇక్కడ చూసిన స్ప్రింగ్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్ ప్రొటెక్షన్తో వచ్చింది. ఈ ప్రొటెక్షన్ ఉండడం వల్ల ఏంటంటే కంపెనీ కూడా చాలా మంచిగా ఆలోచించింది. ఈ ప్రొటెక్షన్ ఉండడం వల్ల ఏంటంటే ఆ స్ప్రింగ్ యాక్షన్ అనేది ఎక్కువ తక్కువ కాదు.
స్ప్రింగ్ అనేది ఎప్పుడు ఎలకాలం పనిచేస్తూనే ఉంటుంది. నార్మల్గా ప్రొటెక్షన్ లేకుండా ఉందనంటే దుమ్ము పడి ఇసుక పడి ఆల్రెడీ వర్షం పడిన తర్వాత పడతాం కదా, లోపలనే గట్టిగా ఇరికపోతుంది, దాని ద్వారా స్ప్రింగ్ యాక్షన్ అనేది కోల్పోతుంది. ఇదేంటంటే ప్రొటెక్షన్ ఉండడం వల్ల ఇంక ఎల్లకాలం పనిచేస్తుంది. అన్నిటిని మించి ఇది వచ్చేసి ఎస్జీ కాస్టింగ్ ఇది చూడడానికి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ లాగా ఉంది. 2 దిక్కులకి వెళ్ళి 2 బోల్ట్లు అంటే మొత్తం 4 బోల్ట్ సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ 4 బోల్ట్లు ఎక్స్ట్రా ఉండడం వల్ల ఈ సుకాని అనేది ఇంక ఇరిగిపోయే ఛాన్సెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ. నాకు తెలిసైతే సుకాని ప్లేట్ అయితే ఇరిగిపోదు ఇంక ఇప్పుడైతే. దీనికంటే డబుల్ ప్రొటెక్షన్ ఉంది. చూడడానికి సుకాని కూడా ఒకటే నమూనా లాగా ఉంది. పైనుండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒకటే నమూనా ఉంది. ఒకటే నమూనా ఉంటే మనకు వెల్లింగ్ టర్నింగ్ అనేది పడదు. వెల్లింగ్ టర్నింగ్ లేదంటే ఓళ్ళు ఎక్కడో తన జట్కాలు ఎక్కువ పడ్డా కానీ మనకు తట్టుకుంటుంది, ఇరిగిపోయే సమస్యలు అనేవి ఉండవు. ఇంకోటి అద్భుతమైన విషయం ఏముంది అంటే నేను ఇందులో చూసింది, నార్మల్గా ఇక్కడ ఒక చిన్న ఎక్స్ట్రా పార్ట్ ఇచ్చి ఇక్కడ వెల్డింగ్ చేస్తారు. ఇక్కడ యూనివర్సల్ కంపెనీలో ఏం జరిగిందంటే వాళ్ళు వెల్డింగ్ చేయలేదు, డైరెక్ట్ చెక్నెట్ సిస్టమ్ ఇచ్చేసారు. ఈ చెక్నెట్ సిస్టమ్ ఉండడం వల్ల ఎప్పుడంటే అంటే ఇప్పుకోవచ్చు, ఎప్పుడంటే మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. ఈ చెక్నెట్ సిస్టమ్ ఉండడం వల్ల ఏంటంటే బ్రేకేజ్ ఇష్యూస్ అయితే ఉండవు. మనకి ఇన్ని రోజులకి తెలిసిందే ఈ చెక్నెట్ సిస్టమ్ ప్లేస్ దగ్గర మనోళ్ళు వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ చేస్తే అది పట్ట ఇరిగిపోతూనే ఉంటుంది. ఇదైతే మనకు తెలిసిన విషయమే. ఈ చెక్నెట్ అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది చాలా బాగుంది. వెనకాల కంట్రోల్ వీల్ కూడా హెవీగా ఇచ్చారు. ఈ కంట్రోల్ వీల్ కూడా డబుల్ నట్ సహాయంతో వచ్చింది. హెవీగా ఉంది, కంప్లీట్ హెవీగా అంటే హెవీగా ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ డిస్ప్లే ఉన్నది ఫుల్ హెవీగా వచ్చింది. యాంగిల్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది. యాంగిల్ కరెక్ట్గా మ్యాచ్ అయిందంటే మనకు ట్రాక్టర్ అనేది లోడ్ అసలు తీసుకోదు. రైతులకు అందరికి తెలిసిన విషయమే. ట్రాక్టర్ లోడ్ ఎక్కువగా తీసుకోకుండా ఉంటే డీజిల్ అనేది తక్కువ తాగుతుంది. డీజిల్ తక్కువ తాగితే మనకు ఆదాయం కూడా పెంచుకోవచ్చు. యాంగిల్ అడ్జస్టబుల్ బార్ కూడా ఫుల్ హెవీ వచ్చింది, ఈజీగా పనిచేస్తుంది. యాంగిల్ అడ్జస్టబుల్ బార్ కూడా చాలా బాగుంది. మెయిన్ యాంగిల్ డైరెక్షన్ బాగుంది కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ కానీ యాంగిల్ డైరెక్షన్ బాగుంటే చాలు. యాంగిల్ డైరెక్షన్ మంచి కంప్యూటర్ సిస్టంలో తయారు చేయబడ్డది కాబట్టి ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ట్రాక్టర్ తక్కువ లోడ్ తీసుకుంటుంది. సాయిల్ టర్న్ మంచిగా జరగడం వల్ల రైతుకు అనేది ఎక్కువ లాభం జరుగుతూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ డిస్ప్లేలు కొనాలి, ఒకవేళ మనకు అందుబాటులో లేదు, మీ ఊరి దగ్గర ఉన్న షాపులనే కొనుక్కోవాలనుకున్నా, లేకుంటే వేరే ఎవరు అమ్ముతున్నా కానీ కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. చాలామంది 20mm అని చెప్పి 16mm 14mm అనేది అమ్మేస్తున్నారు. మీరు చెక్ చేసుకోండి అది 20mm 16mm 14mm అని. సింపుల్గా ఇలాంటి డివైస్ అయితే ఉంటుంది, టూల్ ఉంటుంది, వెర్నియర్ అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే చూసుకోండి. ఇదైతే 20mm ఉంది. 00 20mm మ్యాచ్ అయింది. వేరేవైతే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, మార్కెట్లో అన్ని 16mm 14mm అమ్ముతున్నారు. కాకపోతే 16mm చెప్పి 20mm అమ్మడం అనేది కరెక్ట్ కాదు. కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోండి, బాగుంటుంది. అట్లనే మన హైడ్రాలిక్ తలిచే ఉన్నాయి కదా, క్యాట్ 1 క్యాట్ 2 క్యాట్ 3, ఇది కూడా చూడండి. ఇది వచ్చేసి 40mm ఉంది. ఇది చూసినప్పుడు లోడ్ మొత్తం ఇక్కడనే పడుతుంది కాబట్టి ఇవైతే హెవీగా ఉండాలి. ఇక్కడైనా సరే, అక్కడైనా సరే, ఇక్కడైనా సరే. ఒక్కోతన అన్నీ మనకు తెలియదు. భూమి లోపల ఉన్న రాళ్ళు కూడా మనకు ఉంటాయి కదా, అప్పుడు రాళ్ళు తగిలినప్పుడు మొత్తం ఇరిగిపోకుండా, పగిలిపోకుండా, మీ పని అయిపోకుండా ఉండాలంటే ఇవన్నీ బేసిక్ అయితే మంచిగా ఉండాలి, హెవీగా ఉండాలి. అందుకనే కొనేటప్పుడు మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. 20mm ఉందా లేదా, 40mm ఉందా లేదా, అబ్బులు వచ్చేసి నట్ బోల్ట్ సిస్టమ్ ఉందా లేదా అని ఇవన్నీ చూసుకోవాలి. అన్నిటిని మించి వెనకాల వచ్చేసి ఈ కంట్రోల్ వీల్ అసెంబ్లీ ఉంది కదా, బ్రాకెట్, ఈ బ్రాకెట్ వచ్చేసి ఎస్జీ కాస్టింగ్ ఉండాలి. ఎస్జీ కాస్టింగ్ ఉందంటే మీకు బ్రేక్ అనేది ఉండదు. నార్మల్గా ఈ ఎస్జీ కాస్టింగ్ లేకుండా పట్టీలు పెట్టి వెల్డింగ్ షాప్లలో ఉంటాయి కదా, వెల్డింగ్ షాప్లో పట్టీలు పెట్టి వెల్డింగ్ చేసి ఉంటాయి. అవి ఏంటంటే పట్ట ఇరిగిపోతుంటాయి, పక్కకు తిరిగిపోతూ ఉంటాయి. ఇదైతే ఇరిగిపోతుంది ఒకవేళ ఎంత ఉండగానే. అదేంటంటే వంగిపోయినప్పుడు డైరెక్షన్ అనేది మారుతుంది. ఒకవేళ వంగినా ఇరిగినా ఒకవేళ ఏ విధంగా ఉన్నా కానీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు డీజిల్ అనేది ఎక్కువ తాగుతుంది, అది మనం గ్రహించలేం. సో ఎస్జీ కాస్టింగ్ ఉన్నది మాత్రమే కొంటే మనకు ఎక్కువ కాలం పనిచేస్తుంది, డీజిల్ అనేది సేవ్ అవుతుంది. కాంప్రమైజ్ అవ్వకుండా హై క్వాలిటీ మిషన్స్ కావాలనుకున్నా, హై క్వాలిటీ
డిస్క్ ప్లౌలు కావాలనుకున్నా మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీని సంప్రదించండి. మరింత సమాచారం కోసం మా స్టాఫ్ మీకు ఎప్పుడు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటారు. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. అలాగే మీరు మా కంపెనీ వద్దకు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని అన్ని రకాలుగా బయట 2-3 షాపులు కూడా చెక్ చేసుకోండి. అలా మా కంపెనీ దగ్గర వచ్చి చెక్ చేసుకోండి. క్వాలిటీ నచ్చితేనే కొనండి. కాకపోతే క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు అనేది నాకు సూచన. మరింత సమాచారం కోసం మా అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీని సంప్రదించండి. స్క్రీన్ పై కనబడే నెంబర్కి కాల్ చేయండి.